మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సరే, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ షేక్ చాంద్ బాషా గారు. అంటే 20 సంవత్సరాలుగా గల్ఫ్ బాధిత కుటుంబాల కోసం పోరాడుతూనే ఉన్నారనమాట. సో తనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఎందుకంటే నిరంతరం గత 40 సంవత్సరాలుగా మా గల్ఫ్ బాధితుల సంక్షేమం కొరకు ఎందరో మహానుభావులు అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి పట్టించుకున్న తర్వాత లేక గత 20 ఏళ్ళ క్రితం ఈ 2005లో ఈ ఉద్యమం మొదలైంది. పాస్పోర్ట్ మోసాల మీద అప్పటి నుంచి మొదట ఈ పాస్పోర్ట్ మోసాల మీద గల్ఫ్ మోసాల మీద గల్ఫ్ ఏజెంట్ చేసే చీటింగ్ మోసాల మీద విజిట్ వీసాలు కావచ్చు, డబ్బులు తీసుకుని పారిపోవడం కావచ్చు, లక్షలాది మందిని మోసం చేసి ఊర్లోంచి పారిపోయి బొంబాయి, మస్కట్, దుబాయ్లో ఉండి వాళ్ళకు మోసపోయిన వాళ్ళు బాధితులు వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడి అప్పుల బాధకు ఆత్మహత్యలు చేసుకున్న ఎన్నో దృశ్యాలు నేను గ్రౌండ్లో చూసిన వ్యక్తిని. అంతేకాకుండా నక్సలైట్ పోలీసుగా మాకు వేధింపులు గతంలో బాగా ఉండేది. మాది గ్రౌండ్ లెవెల్ మాది జగిత్యాల ప్రాంతం మొత్తం నక్సలవాది ప్రాంతం. అప్పుడున్న బాధలకు అగ్గోసగ్గోకు భూములు అమ్ముకొని పానం దక్కించుకుందాం మేము నక్సలైట్ల బాధకు పోలీసు బాధకు వెళ్ళిపోయి బతున్నాం. అందులో నేను ఒక్కొని అంటే పోలీసు నక్సలైట్ల బాధకు వెళ్ళి 20 ఏళ్ళు గల్ఫ్లో ఉండి అక్కడ సమస్యలు చూసుకుంటూ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టారు? అప్పటి అంటే నక్సలైట్లు పోలీసుల వైపు గ్రామాల్లో భోజనం పెట్టారని చెప్పని నక్సలైట్లు వస్తే పోలీసులకు ఇన్ఫార్మర్ అని నక్సలైట్లు ఎన్నో యువతను కాల్చి చంపడం, నరకడం అనేది మా తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఇది దాని భాగ్యంగానే అప్పుడు ఉన్న యూత్ 20,000కు 30,000 ఎకరానికి భూమి అమ్ముకొని వెళ్ళిన రోజులు అవి. అప్పటి భూస్వామి గల్ఫ్కు వెళ్ళి కూలి రైతుగా మారిండు. అప్పటి దళారులు ఇలా రాజ్యం వెళ్తున్నారు. కానీ 20 ఏళ్ళ కింద ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు ఒక వ్యక్తిగా ఉన్న నన్ను గుర్తించి ప్రభుత్వం, అప్పట్లో ఉన్న నాయకులు కొంతమంది ఈ ఉద్యమాన్ని సహకరించిన వారి ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ముఖ్యంగా మా పోలీస్ శాఖ అధికార యంత్రాంగం కావచ్చు, దీనిపైన ఒక ఉక్కుపాదం మోపాలని చెప్పని 2006లో దుబాయ్కి వచ్చి కొంతమంది డెలిగేట్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు 2007లో సెప్టెంబర్ 29 నాడు దుబాయ్లో ఎంఎస్ పడ్డది. ఆ రోజు లేఖలు రాశాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అన్ని నాయకులకు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకించి ఒక మంత్రిత్వ శాఖను ఒక అధికారం పంపించి అక్కడ ఉన్న సమస్య తెలుసుకొని ఆ సమస్యల మీద ఉక్కుపాదం మోపుతూ సమాచార మంత్రి షబ్బీర్ అలీ గారు అక్కడికి వస్తే మేము అక్కడ అందరం సహకరించి ఈరోజు ఇక్కడ ఎట్లా వాటి చేసినాం అట్లా వాటి చేసినాం. ఆ విధంగా ఈ నిరంతరం చేసి 2009లో ఎన్ఆర్ఐ బోర్డు అయింది. అయినప్పటికీ కేసీఆర్ ఇంకా ఎక్కువ వేస్తా అని ఉన్న బోర్డు మూపించిండు. మోసేసి ఈ 10 సంవత్సరాలు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన 1,00,000 రూపాయలు మానం చేసిండు. ఏజెంట్ల మీద తెలుసుకోలేదు. ఈ 10 సంవత్సరాలు మేమందరం రేవంత్ రెడ్డి కావచ్చు, భీమరెడ్డి కావచ్చు, మిగతా అందరు నాయకులు ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐ వాళ్ళు మొదలుపెట్టే ఉద్యమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మా జీవన్ రెడ్డి గారి సూచనలు, గత 10 సంవత్సరాల సూచనలు వారు ప్రపంచంలో మండల్లో కానీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కానీ వారు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి సమస్యల మీద కొట్లాడి ఈరోజు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఆమోదించిండు. సంతోషం. ప్రజావాణి ప్రజాశక్తులు 5 లక్షల రూపాయలు కుటుంబాలకు వస్తున్నాయి. గతంలో కూడా చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి నేను లేఖ రాశాను. ఈ 20 సంవత్సరాలు నడిచిన మొత్తం బయోగ్రఫీ తెలుగులో, ఇంగ్లీష్లో ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. బుధవారం ఈరోజు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా నాకే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో ఎక్కడో ఉన్న వ్యక్తుల్ని ఈరోజు ఈమెయిల్ పెడితే డైరెక్ట్గా వచ్చేలాగా ప్రభుత్వం తెలుసుకుంది కాబట్టి నేను బాగా సంతోషపడుతున్నాను.